చదవబడినటువంటి లేఖన భాగములో మరి నేను వస్తూ లేఖన భాగాలను విన్నాను. ఆ 3 భాగాలు కాకుండా నేను వేరొక భాగాన్ని చదివి ప్రసంగం ఆరంభిస్తాను. కొద్దిసేపే మాట్లాడి మరి ఈ వివాహాన్ని ముగిస్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 21:12 అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవ, నేటి వధూవరులను మీరు ఆశీర్వదించండి. నేటి వధూవరులకును కట్టబడబోతున్న ఈ నూతన కుటుంబానికి ఇదివరకే పరిశుద్ధ వైవాహిక స్థితిలో దంపతులుగా జీవిస్తున్నటువంటి ధన్యులందరికీ, మునుముందు వివాహము కావలసిన వారందరికీ, సర్వ సమాజమునకు అవసరమైన వర్తమానం మీరు ఇప్పుడు పంపించమని అందరితో మాట్లాడి అందరికీ కనబడమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ వివాహాలలో సాధారణంగా చదువబడే ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు అక్కడ ప్రముఖంగా చెప్పబడిన మాట ఏమిటంటే, స్త్రీలారా ప్రభువుకు లోబడినట్లు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులేమో ప్రేమించాలి, పురుషులేమో భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడి ఉండాలి. ఇది సాధారణంగా సాగుతున్న ఉపదేశ క్రమం. ఓ ప్రశ్న వస్తుంది, ఎప్పుడు ఆడవాళ్ళే లోబడాలన్నా? మగోళ్ళు ప్రేమించాలంటే మరి ఆడవాళ్ళు ప్రేమించొద్దా? ఆడవాళ్ళు కూడా ప్రేమించాలి, భర్తను ప్రేమించొద్దా? ప్రేమ లేని భార్యతో భర్త జీవించగలడా? జీవించలేడు. మరి అలాగే భర్తకు కూడా ఒక్కొక్కసారి భార్య సలహా చెబుతుంది. ఏంటండి ఎప్పుడు ఒంటెత్తు పోకడగా ఏకపక్షంగా బోధ చేస్తారు ఏమిటి? మొగోళ్ళు అనగానే ప్రేమించండి, పాలించండి, పరిపాలించండి. ఆడవాళ్ళు అనగానే ఇక మీరు లోబడండి, ఎదురు మాట్లాడకండి, నోరెత్తకండి. ఇవే ప్రసంగాలు. పెళ్ళంటూ అయిన తర్వాత అప్పుడప్పుడు చిన్న వాగ్వాదం వచ్చినప్పుడు ఆడవాళ్లతో మగవాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. అంత జ్ఞానము కానీ జ్ఞాపక శక్తి కానీ ఉండదు. ఆడవాళ్ళకి అన్ని గుర్తు. ఆయన ఏదన్నా చిన్నగా కొంచెం మాట తేడా వస్తే వాదం వస్తుంది. అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే, మగవాళ్లకు తమ భార్యల పుట్టినరోజు గుర్తుండదు. ఆమె వారం ముందు నుంచి ఎదురు చూస్తుంది, ఈయన ఆ రోజు ఏం చేస్తాడో చూద్దామని. కనీసం హ్యాపీ బర్త్డే అంటాడా, దగ్గర తీసుకుంటాడా, ప్రేమగా మాట్లాడతాడా? కానీ అయ్యగారు అసలు ఏమి అవి గుర్తుపెట్టుకోకుండా యోగి పొంగవునిలాగా మామూలుగా మాట్లాడుతుంటాడు. కానీ ఆమెకు అన్ని గుర్తుంటాయి.
తన బర్త్డే, తన భర్త జన్మదినం, అంత శ్రేష్టమైన జ్ఞాపక శక్తి స్త్రీలకు దేవుడు ఇచ్చాడు. ఇక చిన్న గొడవ స్టార్ట్ అయింది అనుకోండి, వాదించి అసలు నీకు నేనంటే లెక్కే లేదు. అసలు నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఏ రంగు చీర కట్టుకున్నా చెప్పు అంటే అది ఆడ గుర్తున్నది, ఆయనకు గుర్తుండదు. ఇక అంతే, నీకు నేనంటే లక్ష్యం. మరి నేనేం ప్యాంట్ వేసుకున్నానంటే ఆమె చెప్పేస్తుంది. అంత మంచి జ్ఞాపక శక్తి. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎప్పటికీ వాదించకూడదు. వాదిస్తే మగవాళ్ళు ఓడిపోవడము ఖాయము, ఆడవాళ్ళు గెలవడం ఖాయం. వాదం స్టార్ట్ అయితే ఏం చేయాలంటే ఆడవాళ్ళు వినకండి. మగవాళ్ళకే చెప్తున్నా, మీకు అందరికి ఆడవాళ్ళకు ఈ ఒక్క విషయం వినబడకపోవును కాక. వాదం స్టార్ట్ కాగానే ఏమనాలంటే, అమ్మాయి కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావే, కోపడ్డప్పుడు నీ అందం రెట్టింపు అయిపోతుందా అనాలి. వెంటనే ఐస్ అయిపోతుంది. సాయంత్రం చికెన్ తీసుకురండి వండుకుందామంటుంది, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా నువ్వు వాదం చేసి సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఆమె గెలుస్తుంది. నెవర్ ఆర్గ్యూ విత్ యువర్ వైఫ్. ఆమెను ప్రేమగా ప్రశంసించు. అది ఆమె గెలిపే నీ గెలుపు. ఇద్దరైతే కదా, ఇద్దరు కాదు, ఇద్దరు ఒక్క మనిషే. ఆమె గెలిపే నీ గెలుపు, నీ గెలిపే ఆమె గెలుపు. పురుషుడు ప్రేమించాలి అంటే ఆడవాళ్ళు ప్రేమించొద్దా? మరి స్త్రీలు ఎప్పుడు లోపడాలంటే, మరి మగవాళ్ళు ఒక మంచి మాట మేము చెప్పిన వినరా? భర్త యొక్క మేలు కోరేవాళ్ళు భార్య తప్ప ఎవరుంటారు? భర్త క్షేమము కోరి, భర్త అభివృద్ధి కోరేవాళ్ళు స్త్రీ కంటే, భార్య కంటే ఎవరున్నారు చెప్పండి? నా భర్త బాగుంటే నేను బాగుంటా, నా భర్త మహారాజు అయితే నేను మహారాణిని అవుతా, నా భర్త కోటీశ్వరుడైతే నేను కోటీశ్వరాలను అవుతాను అనుకునేది భార్య ఒక్కతేనా? ఇంకెవరున్నారు? కాబట్టి ఈరోజు ఒక నూతన కోణంలో పెళ్లి ప్రసంగం చేస్తున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక చదివారు. స్త్రీలారా, ప్రతి విషయములో మీ స్వపురుషులకు లోబడండి. ఎలా లోబడాలి? యేసయ్యకు లోబడ్డట్టు మీ స్వపురుషులకు లోబడండి. స్వపురుషులకు లోబడండి, మీ సొంత పురుషులకు లోబడండి, ప్రభువుకు లోబడినట్లుగా అన్నారు. చాలా మంచి ఉపదేశం అది, దేవుని వాక్యం. కానీ దేవుని వాక్యంలో ఈ మాట కూడా ఉంది. ఆదికాండం 21వ అధ్యాయము 12లో 21:12 అదే మాట. 2:1-12 ఆ రెఫరెన్స్ ఈజీ టు రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోవడానికి ఈజీ. అబ్రహాముకు చెప్తున్నాడు దేవుడు, మూల పురుషుడైన అబ్రహాముకు చెప్తున్నాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు చెప్తున్నాడు, దేవుని స్నేహితుడైన అబ్రహాముకు చెబుతున్నాడు, నీ భార్య చెప్పిన ప్రతి విషయంలో నువ్వు ఆమె మాట విను అని చెప్పాడు. ఎంత గొప్ప మాట చూడండి. మన భారతదేశ హైందవ సాంప్రదాయంలో కూడా భర్త జీవితంలో భార్యకు అనేక ఆఫీసెస్ ఉన్నాయి, అనేక హోదాలు ఉన్నాయి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, క్షమయాధరిత్రి. కార్యేషు దాసి అంటే ఏదన్నా పని చెబితే దాసి చేసినట్టు చేయాలి భార్య, ఎందుకు ఏమని అడగకుండా చేయాలి. కరణేషు మంత్రి అంటే మహారాజు గారికి మంత్రి ఉన్నట్టు ఆమె ఆలోచన చెప్పాలి. ఫైనల్ డెసిషన్ రాజుగారిదే, కానీ ఒక ఆలోచన అయితే చెప్పాలి. ఏమండి ఆలోచించండి, ఇలా చేస్తే మంచిదేమో అని ఒక మంత్రిలాగా ఆలోచన చెప్పాలి. భర్త గారి ఫైనల్ డెసిషన్కు ఆమె కట్టుబడి ఒక దాసిలాగా పనిచేయాలి. భోజ్యేషు మాత,
అంటే అన్నం పెడితే కన్న తల్లి పెట్టినట్టు ఉండాలి. క్షమయాధరిత్రి అన్నారు. అంటే భూదేవికి ఎంత క్షమాగుణం ఉన్నదో అంత క్షమాగుణం భార్యకు ఉండాలి. భర్తలోని లోపాలను కట్టుకున్న భార్య క్షమించకపోతే ఊళ్ళో వాళ్ళు ఏం క్షమిస్తారు? కట్టుకున్న భార్యే భర్త తప్పులను వెలికి తీసి అందరికీ చూపెడుతుంటే ఇంకా ఊళ్ళో వాళ్ళు ఏం క్షమిస్తారు? ఆడవాళ్ళని అడుగుతున్నాను, మీరు మహారాణి కాదలుచుకున్నారా? మీరు మహారాణి కాదలుచుకున్నారా? మీరు మహారాణి కావడానికి దగ్గర దారి షార్ట్ కట్ చెప్తున్నా. ఏంటంటే మీ భర్తను మహారాజును చేయండి. మీ భర్తను మహారాజును మీరే చేయగలరు. ఆడవాళ్ళు భర్తను మీరు మహారాజును చేస్తే ఆటోమేటిక్గా మీరు మహారాణి అయిపోతారు. క్షమయా ధరిత్రి, ఇది మన భారతీయ సాంప్రదాయం. కాబట్టి ఎప్పుడు ఆడవాళ్లే లోబడాలి అని కాదు. ఆడవాళ్ళు అప్పుడప్పుడు ఆలోచన కూడా చెప్పాలి. ఇంకొక మాట, ఈ ఆదికాండం మరి 24వ అధ్యాయములో 67వ వచనం. 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను అంటే రిబ్కాను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. ఇప్పుడు శ్రేష్టమైన విషయం రాయబడింది. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. ఇస్సాకు వాళ్ళ అమ్మ శారమ్మ చనిపోయింది. శారమ్మకు ముసలితనంలో ఉంటాడు ఇస్సాకు. కాస్త జ్ఞానం వచ్చేసరికి అమ్మగారు చనిపోయారు. తల్లి లేని కొడుకుగా పెరిగినాడు. అమ్మ లేదనే బెంగ, అమ్మ లేదనే బాధతో పెరిగినాడు ఇస్సాకు. ఎప్పుడైతే రిబ్కా భార్యగా ఇస్సాకు జీవితంలో ప్రవేశించిందో అమ్మ లేదనే బాధే మర్చిపోయాడు. అంటే అమ్మ స్థానంలోకి వచ్చింది. భోజ్యేషు మాత. శారమ్మ ఉంటే కన్న కొడుకుగా ఎంత ఆదరించేదో అంత ఆదరించింది రిబ్కా. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. మరి బోయజు రూతును కుమారి అని పిలిచాడు. మగవాళ్ళు కూడా భార్యను అప్పుడప్పుడు తన కూతురులాగా కూడా చూసుకోవాలి. అప్పుడప్పుడు తల్లిలాగా చూసుకోవాలి. అప్పుడప్పుడు కూతురు, అప్పుడప్పుడు స్నేహితురాలు. సకల బంధములు కలిసినదే భార్యాభర్తల అనుబంధం. ఈ విషయం పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారు. యోగి వేమన కూడా చెప్పారు. ఏమన్నారంటే, ఒకడేమో భార్యను నెత్తిలు పెట్టుకున్నాడు, అతడు ఇంకొకసారి భార్యను గుండెల్లో దాచుకున్నాడు. ఒకడేమో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అంటే బ్రహ్మదేవుడు సరస్వతిని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. తల మీద గంగను శివుడు, పరమశివుడు నెత్తిన మోసుకుంటాడు. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలంలో దాచుకుంటాడు. ఒకడేమో గుండెల్లో దాచుకున్నాడు, ఒకడేమో నెత్తిన పెట్టుకున్నాడు, ఒకడేమో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద ఎవరిని కూర్చోబెట్టుకుంటాము? కన్న కూతురునే కూర్చోబెట్టుకుంటాం. అంటే అలాంటి ప్రేమ. ఈ మూడు చెప్పి అసలు భార్య అన్నగా ఏమిటో, భార్య విలువ ఏంటో తెలియండి అన్నాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన చెప్పాడు, కలికాలం అంతమైనప్పుడట మగోళ్లకు ఒక విచిత్రమైన కళ్ళజబ్బు వస్తుందట. విచిత్రమైన కళ్ళజబ్బు వస్తుంది మగోళ్ళు. ఇంట్లో ఉన్న తన భార్య తప్ప ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ అందంగానే కనిపిస్తారు. భార్య ఒక్కతే బాగుండదు.
ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగానే కనిపిస్తారు. తీరా చూస్తే ఈయనకు నచ్చిన ఆమెనే కోతి ముఖంతో ఉంటుంది. ఇంట్లో ఉన్నామని అప్సరస, కానీ వీడికి ఆమె నచ్చదు. అదొక కళ్ళజబ్బు. ఈ విషయం చెబుతూ వీరబ్రహ్మం గారు అన్నారు, భార్య విలువ తెలియండి. ఆమెను తల్లిగాను, చెల్లిగాను, స్నేహితురాలిగాను, కూతురుగాను చూడగలిగిన వాడే సరైన భర్త అన్నారు. కనుక ఇదంతా మన భారతదేశపు సాంప్రదాయం. ఏ మతం అయితేనేముంది, మతం కాదు ఇప్పుడు చెప్పేది. కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. దేశమే స్వర్గం అయిపోతుంది. మతబోధ కాదు, కుటుంబం ఒక స్వర్గంలాగా ఉండాలంటే నేను మగవాడిని, నేను చెప్తే వినాలి, నా మాటే చెల్లుబాటు కావాలి అని పురుషులు అహంకరించకూడదు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. చిన్నోళ్ళు చెప్పినా వినాలి, మంచి మాట పెద్దోళ్ళు చెప్పినా వినాలి, భార్య చెప్పినా కూడా వినాలి. ఇది విధాయకము. కనుక ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు. ఆమె ద్వారా ఆయనకు తల్లి లేని లోటు తీరిందట. ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాలి, నీ భర్తకు నీవు అప్పుడప్పుడు తల్లిని తలపించేంత ప్రేమమూర్తిగా నీవు ఉండాలి. అలసిపోయి వస్తాడు ఇంటికి, ఒక తల్లిలాగా ఆదరించాలి. రాగానే కాస్త నీళ్ళు ఇవ్వాలి, మజ్జిగ ఇవ్వాలి, ఆదరించాలి, పరిచర్య చేయాలి. ఒక చల్లటి చెట్టు నీడకు వచ్చినట్టు ఉండాలి, కానీ తుమ్మకంప దగ్గరికి వచ్చినట్టు ఉండదు. స్త్రీలు నేర్చుకోండి. పురుషునికి మీ ఆదరణ కావాలి. కనుకనే దేవుడు మిమ్మల్ని స్త్రీలుగా పుట్టించాడు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. అతనికి సాటి అయిన సహాయం అతనికి చేస్తానని స్త్రీని నిర్మించాడు. అలాగే మరి స్త్రీలు భర్తను ప్రేమగా చూడాలి. స్త్రీలు భర్తను ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరిచినట్టు మన దేశ సాంప్రదాయంలో భారతీయ స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం అంటే కనబడే దేవుడు. అసలు దేవుడు ఎక్కడున్నాడో మనకు కనపడడు. కానీ స్త్రీ అనుకోవాలి, నాతో నిబంధన చేసి నాతో కలిసి జీవిస్తున్న ఈ పురుషుడే నాకు కనబడే దేవుడు. ఆ దేవుడే దిగి వచ్చి నా ఇంట్లో నాతో నివసిస్తే ఎలా లోబడతానో అలా ఇతనికి లోబడాలి అని స్త్రీ అనుకోవాలి. మరి పురుషుడేమనుకోవాలి? నా పంచన బతకడానికి వచ్చావు దిక్కుమాలిందానా, నీకెవరు దిక్కున్నారే, నువ్వు ఇచ్చిన కట్నం సరిపోలేదు, పెళ్ళిళ్ళు ఏర్పాట్లు బాగలేవు అని జీవితం అంతా నశపెట్టి సాధించాలనా? కాదు కాదు కాదు. ఈ ఒక్క ముక్క చెప్పి ముగిస్తా. ఎవరైనా పురుషుడు తన భార్యను కష్టపెడితే పరలోకమందున్న దేవుడు అది లెక్కలోకి తీసుకుంటాడు. అతని ప్రార్థన దేవుడు వినడంతే. వినడు వినడు వినడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూస్తే, పురుషులారా జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి వారిని సన్మానించాలి. భార్యను, రాజును సన్మానించాలి, యాజకుడిని సన్మానించాలి, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని కూడా సన్మానించాలి, కట్టుకున్న భార్యను కూడా సన్మానించాలి. అందుకే దండలే ఇస్తాం పెళ్ళిలో. దండలు ఎందుకు వేస్తారంటే, మన ఊరికి కలెక్టర్ గారు వచ్చిన, మినిస్టర్ గారు వచ్చిన, వివిఐపీలు వచ్చిన దండేస్తాం. భార్యాభర్తలు దండ ఎందుకు వేసుకుంటారంటే,
భర్త అంటున్నాడు అన్నమాట, మౌన ప్రకటన, అమ్మాయి నా బ్రతుక్కి సంబంధించినంత వరకు నీవు తప్ప వివిఐపి ఎవరు లేరు. అమ్మాయి కూడా అంటుంది, ఏమండి నాకు సంబంధించినంత వరకు దేవుడి తరువాత మీరే వివిఐపి, ఇంకెవరు వివిఐపి కాదు. అంత గౌరవం ఒకరి పట్ల ఒకరు ప్రకటించుకుంటున్నారు. ఆ గౌరవం పెళ్లి రోజే కాదు, ఆ తర్వాతి రోజు ఉండాలి, ఆ వారమంతా, నెలంతా, సంవత్సరం అంతా, ఏళ్ళ తరబడి వారు ఎంతకాలం భూమి మీద కలిసి జీవిస్తే అంతకాలం దండలు వేసుకోనక్కర్లేదు, పలకరించుకుంటే దండ వేసినట్టు ఉండాలి. అంత గౌరవంగా ఒకరినొకరు పలకరించుకోవాలి. భార్యను సన్మానించమన్నారు. అక్కడ ఏమన్నాడు మీరు చూసుకోవచ్చు, 1 పేతురు 3:7 మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున మీ భార్యలతో కాపురం చేయండి. అంటే సరిగ్గా మీరు కాపురం చేయకపోతే ఏం జరుగుతుంది అన్నమాట, మీ ప్రార్థనలు దేవుడు వినడు. అలాగే భర్తను అమర్యాదగా ఏరా ఒరే వెధవా అని పిలిచి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఇట్లనే పంచాయతీ అయితే కూర్చున్నాం మేము, భార్యాభర్తల పంచాయతీ తీర్చడానికి. అమ్మ భర్తని అట్లా విధవ అంటావేంటి, తప్పు కదా అంటే, మంచోని విధవ అంటే తప్పండి, విధవ అంటే తప్పే ఉందండి అంటున్నాను. భార్య భర్త అంటే గౌరవం లేదు, తప్పు. అలాంటి స్త్రీ ముసుగేసుకొని ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. భార్యను తృణీకరించే భర్త ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. మన ప్రార్థన కప్పు దాటదు, పరలోకానికి వెళ్ళదు. యేసయ్య త్వరగా వస్తున్నాడు. మన ప్రార్థనే పరలోకానికి వెళ్ళకపోతే మరి మనం వెళ్తామా? ఇది సీరియస్ క్వశ్చన్. కాబట్టి మన సంసారం బాగుంటేనే, భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటేనే మన ప్రార్థనలు పరలోకానికి వెళ్తాయి. యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్తాం. నువ్వే లోబడాలి, నేనే వేలుబడి చేయాలని పట్టింపులు మంచిది కాదు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి మాట ఒకరు వినండి, ఇద్దరు చర్చించుకొని ఒక పని చేయండి. ఇద్దరు మనుషులు కాదు, భార్యాభర్తలు ఒకే మనిషిగా నిలబడి భూమి మీద దేవుని కార్యాలు జరిగించాలి. ఈ హెచ్చరిక మాట ఈ నూతన వధూవరులకును సర్వ సమాజం అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించుగాక. చైర్మన్ గారు, పెద్దలు ఎవరైనా వాక్యాన్ని దేవుడు దీవించినట్టుగా ప్రార్థన చేయించండి. మరి నాకు అందరి పేర్లు తెలియదు. మహాకరుణ ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులకు స్తోత్రాలు. ఇంతవరకు నీ యొక్క దైవజనులను అభిషేకించి ఈ స్థలమందు వివాహములో జతపరచబడబోయే బిడ్డలను, ఇంతకు ముందే జతపరచబడిన వారు, ఇక ముందుకును కూడా జతపరచబడబోయే వారిని ఉద్దేశించి దైవజనుల ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడినందుకే మీకు మహిమ కలుగునుగాక. తండ్రి, ఈ కార్యమంతటిని ఇంక ముందున్న సమయంలో మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరే నైనా ఈ కార్యమంతా ముగింపు వరకు మీ నామానికి మహిమ వచ్చినట్లు, కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా సంతోషకరమైన కార్యం జరిగించబడినట్లు మీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి సత్యరాజ్ అనే వరుడు, తర్వాత వనిత అనే వధు, వీరిద్దరిని గురించి వివాహ ప్రకటన చేస్తున్నాం. వీరిద్దరూ కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి సిద్ధపడి వచ్చారు. నేటి పెళ్లి కుమారుడి అఫీషియల్ నేమ్ తిరుపతి కాదు కదా అండి, ఎందుకంటే సర్టిఫికేట్ అదే పేరు రాయాల్సి వస్తుంది. సో వరుడు తిరుపతి అండ్ వధువు వనిత, వారిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి సిద్ధపడి వచ్చారు. ఈ వివాహం జరగకూడదని, ఇది చట్ట ప్రకారం కాదు, దేవుని వాక్య ప్రకారం కాదు,
ఇది పెళ్లి జరిగితే భారతదేశం అంతా సునామీ వచ్చేస్తుంది, దాపియాలు వద్దు, ఈ పెళ్లి మంచిది కాదు అన్నట్టు గంభీరమైన ప్రాముఖ్యమైన అభ్యంతరాలు ఎవరి దగ్గరైనా ఉంటే, ఎవరికైనా తెలిసి ఉంటే తర్వాత ఎవరు అన్నది దాని టైం చాలా టైం ఉంది, చాలా టైం మీరు తెచ్చేసి దండలు తెచ్చి ఏదైనా పాట పాడమంటున్నారు బ్రదర్ పాస్టర్ గారు. అదే ఇంకా కాసేపు జనగణమన పాట పాడేది. ఆల్రెడీ లేట్ అయింది, వాళ్ళకి ఆకలి వెళ్తుంది పాట. ఇప్పుడు పాట అంటే తమలో వాళ్ళు నాణ్యత పెట్టేటప్పుడు. సో ఈ వివాహము జరగడము న్యాయము కాదు అని ఎవరికైనా అభ్యంతరం ఉంటే వారు ఇప్పుడే తెలియజెప్పాలి. వివాహ గురుతులు, మంగళసూత్రాలు, తాళిమెట్టలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దయచేసి వాళ్ళ మీద పెట్టాలి. దైవజనుల చేత ప్రార్థన చేయిస్తాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికైనా అభ్యంతరం ఉంటే మరి ఇప్పుడు తెలియజేయాలి. లేకపోతే ఎప్పటికీ మౌనంగానే ఉండి వారి శాంతియుత సహజీవనం కొరకు మీరు సహాయం చేయాలి, సహకరించాలి, మీ ఆశీస్సులు అందించాలి. ఎవరు మాట్లాడలేదు కనుక సభ వారందరూ కూడా ఈ చక్కటి దంపతులు, ఈ నూతన వధూవరుల యొక్క కలయికను, వారి యొక్క మరి వివాహ బంధములు మీరు ఆమోదించారు. నేను నమ్ముతూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నాయన ఒకసారి మీరు నిలబడండి అన్న ఇద్దరు కూడా. ఆ బైబిల్ అవి వెనక పెట్ట మీకు ఇంకా మీ చేతులతో వేరే పనులు ఉంటాయి. రైట్. నాయన తిరుపతి అండ్ వనిత, ఈ పెళ్ళి విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడు మీరు చెప్పాలి. అటు తిరిగి సభని ఫేస్ చేయాలి. అమ్మా కొంచెం ఇట్లా ముందుకు వస్తే మేము మీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఇట్లా కొంచెం ముందుకు మరి ఇద్దరు ఒకే లైన్. అటు సభని ఫేస్ చేయాలి బేట. ఈ పెళ్లి విషయంలో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పాలి. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, పొద్దుంటుంటే వినకుండా మా పెద్దలు బలవంతంగా మాకు సూట్ గీటంతా తొడిగించారు, టై కూడా కట్టారు, మీరు ఎట్లన్నా మమ్మల్ని రక్షించండి అని చెప్పుకునేది అంటే ఇది మీకు లాస్ట్ ఛాన్స్. చెప్పలేదు అనుకో, కొద్ది నిమిషాల్లో ఈ సృష్టిలోకి వెళ్ళిన మధురాతి మధురమైన లాకప్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా మధురంగా ఉంటుంది. విన్నారా తిరుపతి గారు? చాలా మధురంగా ఉంటుంది కానీ చిన్న సైజు లాకప్, ఇదివరకు ఇంత షేడ్స్ ఉండదు. మరి తిరుపతి గారు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 2025లో ఈ స్వాతంత్రం పోతుంది. కాబట్టి ఏమైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి. అమ్మ నీవైనా ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి. ఏమైనా అభ్యంతరం ఉందా? ఏం అభ్యంతరం ఉంది? యూ వాంట్ టు లూజ్ యువర్ ఇండిపెండెన్స్. హ్యాపీలీ లూజ్ యువర్ ఇండిపెండెన్స్. లాకప్పే కానీ చాలా మధురమైన లాకప్. దేవునికి స్తోత్రము. కంగ్రాచులేషన్స్ దట్ యూ హ్యావ్ ఫౌండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తం అనుకున్నారు. వారు ద రైట్ ట్రాక్. దేవుడికి స్తోత్రం. మంచిది. ఒక ప్రశ్న ఆయన నాయన తిరుపతి వనిత అనే ఈ స్త్రీని నీవు ప్రమాణపూర్వకంగా నీ పెండ్లి భార్యనుగా స్వీకరించి నేడు మొదలుకొని మీ ఇద్దరి జీవితాంతంలో తను అది ఎంతకాలం కావచ్చు, 100 ఏళ్ళు కావాలని మా అందరి ఆశ. ఎంత దీర్ఘకాలమైన ఈమెను నీ పెళ్లి భార్యగా ప్రమాణపూర్వకంగా నేను స్వీకరించి నిబంధన చేసుకుంటాను.
ఆ తర్వాత మీ ఇద్దరు జీవితాంతం వరకు జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అయినా మరి ఇవాళ బాగుండొచ్చు, రేపు సమస్య ఉండొచ్చు, ఒకరోజు ఆరోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే చిన్నదో పెద్దదో అనారోగ్యం, జలుబు దగ్గు ఏదో రావచ్చు. ఉన్నట్టుండి ఒక రూపాయి కూడా లేక కటకట్లాడే పరిస్థితి, లేకపోతే ఆకస్మికంగా కోట్లకు పడగలుగుతవచ్చు, చెప్పలేము. దేవుడు ఆశీర్వదించి ఏదైనా జరగవచ్చు. అన్ని పరిస్థితుల్లో వ్యాధి సంభవించిన, దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్న, మేలెదురైన, కీడెదురైన, పేదరికమైన, ఐశ్వర్యం వచ్చిన అన్ని పరిస్థితుల్లో ఈ వనిత అనే ఈ అమ్మాయిని ప్రేమించి, పోషించి, సంరక్షించి, ఆమెను ఘనపరిచి, ఈ మాట వేరే పాస్టర్లు చెప్పారు కానీ నేను బైబిల్లో చూపించాను. మొదటి పేతురు 3:5 వారిని సన్మానించి గౌరవ భావనతో చూస్తూ ఇతరులను ఆశించదు. ఎవరిని ఆశించదు. ఈమె నాకు సర్వం అనుకోండి. మరి ఈమెకు మాత్రం నమ్మకమైన భర్తగా ఉండటానికి ఈ వనిత నేను పెళ్లి భార్యగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. శభాష్. ఇవాళ ఒకరోజు ఆప్తో దూలే రాజా హై, ఆప్తో దుల్హన్ రాణి. స్టేజ్ మీద ఎవరు వచ్చినా మీరు లేవడానికి వీళ్ళు కూర్చోడు దర్జా. రైట్ అమ్మా వనిత, ఈ తిరుపతి అనే ఈ సుందరాకారుణ్ణి, ఈ చక్కని ఈజ్ అ హ్యాండ్సమ్ గాయ్, ఆయనని ప్రమాణపూర్వకంగా ఈ పెళ్లి భర్తనిగా స్వీకరించి నేడు మొదలుకొని మీ ఇద్దరి జీవితకాలం అంతయు భూమి మీద మీరిద్దరు జీవించినంత కాలం పరిస్థితులు ఎలా సంభవించినా నీకో అబ్బాయికో అనుకోని విధంగా చిన్నదో పెద్దదో అనారోగ్యం సంభవించిన, దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా మీరున్నా, సడన్గా కోట్ల రూపాయలు వచ్చేసిన, లేక ఒక రూపాయికి లేనటువంటి నిరుపేదరికం వచ్చిన, అనుకోని మేలు ఎదురైనా, అనుకోని కీడు ఎదురైన అన్ని పరిస్థితుల్లోనూ ఈ తిరుపతి అలియాస్ సత్యరాజ్ అనే ఈ పురుషుడిని ప్రేమించి, మరి రిబ్కా ఇస్సాకును ఆదరించి మరి ఆయనకు అన్ని విషయాలు యేసయ్యకే నీవు లోబడినంతగా ఆయనకు లోబడి ప్రతి విషయంలో నీ దేహముతో ఆయనను కనపరిచి ఇతరులను ఆశించక తిరుపతి అలియాస్ సత్యరాజు ఒకరికి మాత్రమే నీవు నమ్మకమైన భార్యగా ఉండడానికి సత్యరాజ్ అలియాస్ తిరుపతిని పెళ్లి భర్తనుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారా? చాలా చాలా సంతోషం. ఈ రీతిగా ఈ వధూవరులు ఇద్దరూ తమ సమ్మతిని తెలియపరిచినారు కనుక కన్యాదానం చేయడానికి ఈ వనిత అనే ఈ స్త్రీని తిరుపతి అనే పురుషుడికి ఇచ్చేవారు ఎవరో కన్యాదాత ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. నేను చెప్తాను. తల్లిదండ్రులు అబ్బాయి వైపు నుండి పెద్దలు ఎవరన్నా వస్తే ఫోటో కొరకు నేను పిలుస్తాను, మీరు అట్లా ఆగండి. ఎవరైనా పెద్దలు కుటుంబ తరఫున, అందుకే మీరు ముందుకు రమ్మన్నారు బేట, వాళ్ళు వెళ్ళకు వస్తారు. నాన్న అటు ఒకరు ఎదురు పోతారు, నిలబడి అమ్మ నాన్న అమ్మ చాలా సంతోషం. మీ అమ్మాయిని ఆయనకు ఇవ్వడానికి మీకు ఇష్టమా? కొద్దిగా తిన్నారు. తల్లి అక్కడికే మొదలకి ఆ ఫ్రేమ్ వస్తుంది ఫోటో. అమ్మా
మీ అమ్మాయిని తిరుపతికి ఇవ్వడం మీకు ఇష్టమేనా కాదా అని చొప్పదంటి ప్రశ్న నేను అడిగాను. ఇష్టం కాబట్టి నేను ఏర్పాటు చేశాను కదా, మీకు చాలా ఇష్టమని నాకు అర్థమైంది. కనుక నేను ఆలస్యం చేయకుండా మనసారా ఆశీర్వదిస్తూ నిండు మనస్సుతో మీ అమ్మాయి యొక్క కుడి చేతి, మీ అమ్మాయి కుడి చేతిని పెళ్లి కొడుకు యొక్క కుడి చేతులు పెట్టేసేయండి. కమ కన్యాదానం చేయండి. బాబు అందుకోనైనా నువ్వు ధన్యుడవు, నీకు మేలు భార్య దొరికిన వారికి మేలు దొరిక దేవునికి పోతాం. అట్లా ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, పెళ్లి కుమారుడు తిరుపతి, పెళ్లి కుమార్తె వనిత, వారిరువురును మరి ఒకరి చేయి ఒకరు అందుకొని ధన్యులైనారు. నీకు వందనాలు. వనితను అల్లారు ముందుగా కన్నీ పెంచి పెద్ద చేసినటువంటి అమ్మా నాన్నలు నిండు మనసుతో ప్రేమతో అన్ని విధాలా తాము యోగ్యుడిని ఇచ్చినటువంటి వరుడు తిరుపతి ఎలియా సత్యరాజ్ చేతికి అమ్మాయిని అందించినారు. వధువు వనితనైనా తన చెయ్యిని మాత్రమే అందించలేదు, కానీ తన మీద తనకున్న సర్వ హక్కులు ఈ సత్యరాజ్ ఎలియాస్ తిరుపతి అనే పురుషుడికి ధారపోసిందని గ్రహించి అందుకు న్యాయము చేయుటకు సహాయం చేయండి. సంఘం క్రీస్తుకు లోబడ్డట్టుగా నీ రాకడ వరకు వనిత తిరుపతికి లోబడటకు సహాయం చేయండి. అలాగే చేతిని, ఒక ఆడపిల్ల చేతిని అందుకొని సంతోషించడమే కాకుండా వరుడు సత్యరాజ్ క్రీస్తును పోలిన ప్రేమగల భర్తగా తన భార్యను సన్మానించుచు ప్రేమించే అద్భుతమైన క్రైస్తవ గృహస్థుగా సమాజంలో తన ప్రేమగల ప్రవర్తన ద్వారా అందరికీ క్రీస్తును చూపే శ్రేష్టమైన వరుడుగా భర్తగా సత్యరాజ్ ఎలియాస్ తిరుపతి జీవించుటకు ఈ కుమారుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రేమతో నింపండి. ఈనాడు కలిసిన ఈ బంధం మీరు అక్కడ వరకు నిలిచేందుకు సహాయం చేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అట్లాగే గట్టిగా పట్టుకోండి. తర్వాత పెళ్లి కూతురు వైపు తల్లిదండ్రులు రండి, పెళ్లి కొడుకు వైపు ఇద్దరు పెద్దలు మీరు ఉండి ఒక ఫోటో తీసుకుంటాం. మాకు మళ్ళీ ఫోటో దొరకదు. ఒక చాలా అపురూపమైనటువంటి అమ్మ కొంచెం జరగండి. అమ్మ తల్లి కొంచెం చెయ్యి నీకు సాధ్యం మీద గట్టిగా పట్టుకోవాలి. ఆయన అప్పుడప్పుడు లూజు పట్టుకుంటాడు. అప్పుడు ముసుగులోంచి కోపం చూడాలి. ఏం సంగతి లూజు పట్టుకున్నావని నొక్కి పడేయాలి. అది నీ బాధ్యత. ఓకే అమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రమాణాలు చెప్తారా బేట? ప్రమాణాలు చెప్పాలి. ఏమన్నా విషయం ఉందా? ఏం లేదు. ఏమన్నా చెప్పండి. ఇంకా అన్నీ చేపిస్తాను. ఆయన అమ్మాయిని చూస్తూ చెప్పు. ఎందుకంటే నువ్వు చాలా దేవుని ఎందుకు భక్తి కలిగిన వాడివి. తర్వాత వారి హ్యాండ్సమ్ గాయ్, అందగా భయం భక్తి కలిగిన దేవుని బిడ్డవు. కానీ ఒక విషయంలో ఒక బ్యాడ్లో నీ విషయంలో ఏం కాదు, నీకు మెల్లకన్ను లేదు. మరి మెల్లకన్ను అంటే అదృష్టం అని పెద్దలందరూ చెప్తున్నారు. మెల్లకన్ను అనే అదృష్టం నీకు లేదు. ఒకవేళ మెల్లకన్ను అనే అదృష్టం అంటే వనిత అనే అదృష్టం నీకు దొరికేది కాదు. నీ పెళ్ళికి ఒకటి కూడా మెల్లకన్ను ఇది నాకు ఒక ఎడు చూస్తుంటే తెలుస్తుంది కదా. మీరు మెల్లకన్ను అదృష్టం ఎందుకంటే ఏ టైంలో చూడవచ్చు, నిన్నే చూశాను అనవచ్చు. కాబట్టి ఇప్పుడు నీ యొక్క అదృష్టం లేదు. అమ్మాయిని చూస్తూ స్ట్రైట్గా ప్రమాణాలు చెప్పాలి. ఏమని చెప్పుకోవాలంటే తిరుపతి అను నేను దయచేసి సభవారు
మాట్లాడుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, కానీ చెవులో గుసగుస మాట్లాడుకోవాలి. తిరుపతి అను నేను, తిరుపతి అను నేను, వనిత అను నిన్ను, వనిత అను నిన్ను, దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయం చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకంగా నా పెళ్లి భార్యనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోను నిన్ను ప్రేమించి నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నా దేహంతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భర్తనై ఉండుటకు తిరుపతి అను నేను వనిత అను నిన్ను నా పెళ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. మైక్ రైట్ అన్నమ్మా, నీకు అవకాశం ఉంటే బాబు సత్యరాజు చూస్తూ మీరైతే అటు చూడండి. లేకపోతే నేను రాజ్యం ఎప్పుడు మొగోళ్ళు చేసి ఆడపిల్లలు. దేవునికి స్తోత్రము. వనిత అను నేను, తిరుపతి అను నేను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెళ్లి భర్తనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకు వ్యాధి యందును ఆరోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోనూ నిన్ను ప్రేమించి ప్రతి విషయములో ప్రభువుకు లోబడినట్లు నీకు లోబడి నా దేహముతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భార్యనై ఉండుటకు వనిత అను నేను, తిరుపతి అను నిన్ను నా పెళ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయం చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. తథాస్తు. అలాగే మీరు మోకరించగలరా? కష్టమైతే నిలబడవచ్చు. నీ ఇష్టమే. నిలబడితే బాగుంటుంది కదా, నిలబడితేనే బాగుంటుంది మీకు. ఎస్, ఆ వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ కూడా వచ్చి ప్రతి విషయంలో ఆమె ఎట్లా ఎవరు ప్రార్థన చేస్తారు?
సర్వకృపానీయ దేవా వందనాలు స్తోత్రాలు. లేపరేబడిద్దరూ ఒకరి చేతిలో ఒకరి చేయి వేసి నీ ఎదుట, సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట ప్రమాణం చేశారు. వారి ప్రమాణాలు మీరు విన్నారు, మేము విన్నాం. వారి ప్రమాణాలలో వారు నడుచుటకును ఒకరి పట్ల ఒకరి మిగిటమైన ప్రేమను కలిగి వారి జీవితాంతం వారు సాగిపోవటం, మంచి శ్రేయస్సును, ఆరోగ్యాన్ని, క్షేమమును, బుద్ధి, వివేక, జ్ఞానములను మీరు కలిగించి ఒకరి పట్ల ఒకరు నికటమైన ప్రేమను కలిగి సాగిపోటకు కృప కలిగించమని ఇంతమంది దైవ సేవకుల సమక్షంలో నీ బిడ్డలు మేము దీవించుండగా నీ కరుణాన్ని, దయాన్ని, సహాయం పంపించమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో చెయ్యి కొంచెం వదలడానికి పర్మిషన్ ఇస్తాను. పెద్దలకు దయచేసి కూర్చోండి. ఈ సమయంలో అది బాగానే ఉంది. మీరు చక్కగా సిద్ధపడి వచ్చారు, ప్రమాణాలు చేశారు. కానీ అబ్బాయి కనబడుతున్నాడు, అమ్మాయి మాకు కనపడలేదు. అందుచేత నేను ఎప్పటి నుంచి ఎప్పుడు అమ్మాయి దిక్కే తిరిగి ఉంటాను. వేలి ముసుగులు నెమ్మదిగా వెనకేసి అమ్మాయిని సభవారికి పరిచయం చేయను. నేటి వరుడు తిరుపతి ఎలియాస్ సత్యరాజ్ తాను భార్యగా స్వీకరిస్తున్నటువంటి ధన్యురాలు వనితను ఆ ముసుగు తొలగించి సభవారికి పరిచయం చేస్తారు. చేయను. ఈ సమయంలో ఈ వివాహ గుర్తుల కొరకు ప్రార్థన ఎవరు చేస్తున్నారు పాస్టర్ గారు? వివాహ గుర్తుల కొరకు పాస్టర్ సిల్వాన్ గారు ఈ మంగళసూత్రాలు, కాలమెట్టలు, ఈ అక్షింతలు, పూలదండలు వీటన్నిటి మీద దేవుని సన్నిధి ప్రతిష్ఠింపబడినట్టుగా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి శాశ్వతమైన ప్రేమకు మమ్మల్ని పాత్రలుగా చేసిన మా పరలోకపు ప్రియ తండ్రి, ఇంతవరకు ఈ పరిశుద్ధ వివాహంలో మీ దైవదాసుల ద్వారా మీరు జరిగించిన కార్యమంతటిని బట్టి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా మరి ఇక్కడ ఉంచబడిన మంగళసూత్రము, మెట్టెలు తండ్రి, మరి ఇరువురిని సన్మానించుకోవడానికి మరి సిద్ధపరిచిన పూలదండలన్నిటినీ కూడా మీ పరిశుద్ధపరచమని అడుగుచున్నాను యేసు నామములో తండ్రి. అవును ప్రభువా, ఈ వివాహానికి ముద్రగా ఉంటుండగా ప్రభువా, ఏ రీతిగా అయితే మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి ఇదిగో మీ వధువుగా చేసుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచడానికి మీ ఆత్మను ప్రభువా మాకు అనుగ్రహించారు, సంచకారుగా ఇచ్చారు. అదే రీతిగా వీటిని కూడా ప్రభువా వారు ధరించుకొని ముద్రగా ఉంటుండగా ప్రభువా వీటిని ఆశీర్వదించండి. ఇరువురిని సన్మానించుకోవడానికి పూదండలు ప్రభువా, బూడిదలకు ప్రతిగా పూదండలు ఇవ్వడానికి వచ్చిన సెలవిచ్చిన దేవుడు, మరి పూదండలతో అలంకరించుకోవడానికి కృపనివ్వమని మరొకసారి దేవుడిన ప్రభువా ఈ యొక్క వస్తువులన్నిటినీ కూడా మీరు పరిశుద్ధపరిచి మీ ప్రియకుమారి రక్త ప్రోక్షణలు పరిశుద్ధపరిచి దీవించమని, ఇరువురికి దీవెనకరంగా మార్చమని యేసు క్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. ఎంతో ప్రేమతో సిద్ధపరిచి తెచ్చినటువంటి ఈ మంగళసూత్రాలు మన ప్రాంతీయ సాంప్రదాయానుసారం 2 బిళ్ళలు ఉన్నాయి. మరి వధువు మెడలో ఈ రోజు నుండి తన పుట్టింటి వారి బిళ్ళ ఒకటి, తన అత్తింటి వారి చేసిన బిళ్ళ ఒకటి, ఈ 2 ఉంటాయి. ఇది మన ప్రాంతీయ సాంప్రదాయం కనుక సభలో ఉన్నటువంటి వివాహితుడైన పెద్దలందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు మీ చెయ్యెత్తి మంగళసూత్రాలను ఆశీర్వదించాల్సిందిగా మనం చేస్తున్నాము. మీ ఆశీర్వచనాలు ఈ దంపతులకు జీవితాంతం నిజంగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా
కుడి చేతి బిడ్డలు పట్టుకుంటా, కుడి చేతి 2 బిడ్డలు పట్టుకుంటా. తర్వాత అమ్మాయి మెడ దగ్గర ఇలా కొంచెం కట్టబోతున్నట్టుగా ప్రమాణం చేసిన కట్టాలి. ప్రమాణం చేయాలి. మైక్ ఓకే ప్రమాణం చెప్పినాక శాశ్వతమైన ప్రేమకును శాశ్వతమైన ప్రేమతో నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా తిరుపతి అను నేను వనిత అను నీ మెడలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్నాను. కట్టేసి నాన్న భజంత్రీలు వాయించండి. 3 వేసండి. సమయంలో మంగళసూత్ర ధారణ జరిగిపోయింది. దాదాపు పెళ్లి ముగిసిపోయినట్టే, పెళ్లి కార్యక్రమం పరిపూర్ణంగా జరిగినట్లే లెక్క. ఈ సమయంలో వరమాల వేసే హక్కు ముందు ఆడపిల్లలు ఎప్పుడైనా, కాబట్టి తాను భర్తగా స్వీకరించిన ధన్యుడు, అదృష్టవంతుడు, అందగాడు అయినటువంటి తిరుపతిని పూలమాల వేసి వనిత సగౌరవంగా సాధారణంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. వేసేమ్మా వేస్తుంది. తొందరపడు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఈ సమయంలో తాను భార్య స్వీకరించి నిబంధన చేసినటువంటి ధన్యురాలు, అదృష్టవంతురాలు వనితను నేటి వరుడు తిరుపతి పూలమాల వేసి సగౌరవంగా తన జీవితంలో ఆహ్వానిస్తారు. అతి మధురం వివాహబంధం ఆనందమే ఊరి హృదయం ఆనందమే ఊరి హృదయం జత కలిసిన ఈ తరుణంలో జత కలిసిన ఈ తరుణంలో దంపతులకు స్వాగతం. ఒకటి ఈ సమయంలో వధువులు ఇద్దరు కూర్చుంటారు. పెద్దలు ఎవరు పెడతారు? మన ప్రాంతీయ సాంప్రదాయం ప్రకారం కాలిమెట్లు ఎవరు పెడతాం? జనరల్గా మనం కొన్ని చోట్ల మేనమామ, కొన్ని చోట్ల ఆడపడుచు. ఆశలతో కొత్త కొత్త ఊహలతో ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం. ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం.
ఆశలకే కావాలి నిత్యం సుఖమయం. ఒకరితో మరొకరు విరిసిన ప్రేమలో ఆత్మత పల్లవించగా ఒకరితో మరొకరు ఆదరణ పొందగా సంతోష శుభాకాంక్షలు నిండైన తిరుపతి అనే ఈ పురుషుడు, వనిత అనే స్త్రీ దేవుని చిత్తమును గ్రహించి ఇరుపక్షముల పెద్దల అనుమతి సమ్మతితో కూడా నేడు ఇక్కడ హాజరైన దేవుని సంఘపు సభ్యులందరి యొక్క అనుమతి ఆమోదంతో కూడా కళ్యాణ వేదిక మీదకి సిద్ధపడి వచ్చి ప్రమాణములు చేసి పూలదండలు మార్చుకొని అలాగే ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గారు మంగళసూత్ర ధారణ చేయించి అలాగే వివాహ రిజిస్టర్లు కూడా చట్ట ప్రకారం సంతకాలు చేసి ఒకరితో ఒకరు నిబంధన చేసి ఉన్నందుచేత ఈరోజు మొదలుకొని తిరుపతి అండ్ వనిత వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అధికారికంగా ప్రకటిస్తున్నాం. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. తుదకు వీరిద్దరైనా ఏ సాకు చెప్పైనా ఎన్నటికీ వేరుపడకూడదని యేసు రెండవ రాకడ పర్యంతం ఆదర్శ క్రైస్తవ భార్యాభర్తలుగా వీరు జీవించాలని ఆశీర్వదిస్తూ వీరికి ఈ పెళ్లి సర్టిఫికేట్ వీరికి అందజేస్తా ఉన్నాం. అమ్మ, ఇది నీ ఆస్తి, మేము దాచిపెట్టు. అబలరా చేయితో ముందుకరా, చేయి ముందుకరా. ఇప్పుడు చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించేద్దాం. ఓకేనా పాస్టర్ గారు? కూర్చోండి. తర్వాత పెళ్లి చేసిన పూజారిని కాబట్టి నేను అక్షింతలు వేస్తాను. తర్వాత పెద్దలందరూ వచ్చి అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించి భోజనాలు ఎవరైనా చేయని వాడు ఉంటే భోజనం చేసి వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సాధ్యమైతే అందరూ కూడా కళ్ళు మూసుకొని దయచేసి స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, తిరుపతి అనే ఈ యవన కుమారుడు, వనిత అనే ఈ కుమార్తె తల్లి గర్భములలో నుండి స్వతంత్ర వ్యక్తులుగా జన్మించిన ఆ శుభదినం మొదలుకొని వారి యొక్క ఇద్దరి యొక్క శైశవ దశలో, బాల్య దశలో, కౌమార దశలో, ఇదిగో ఈ యవ్వన దశలో అన్ని విధాల నీ ద్వారా యోగ్యులుగా సిద్ధము చేయబడినటువంటి వరుడుగా వధువుగా సిద్ధపడి కళ్యాణ వేదిక మీదకి వచ్చి ఈ అమోఘమైన అద్భుతమైన రీతిలో నీ చిత్త ప్రకారం భార్యాభర్తలుగా జతపరచబడడం మాకందరికీ ఒక పండుగగా ఉంది. మా తండ్రి స్తోత్రం. ఇది ఆనందం నీ కడగోర ధ్వనించే వరకు, మేమందరము గొర్రెపిల్ల భార్యగా ఎత్తబడే వరకు మాకందరికీ వారిద్దరికి నిలిచి ఉండ చేయమని ప్రార్థన చేస్తున్నాం. చూడచక్కని రూపము, జ్ఞానము, దైవభక్తి, సత్యాసక్తి, దీర్ఘాయుష్య గల చక్కని సంతాన భాగ్యం వీరికి అనుగ్రహించండి. యవన కాలమున వారి దాంపత్య జీవితం వారికి నీకును సంతోషకరంగా ఉండినట్లు కృపద ఇచ్చేయండి. వీరిద్దరి మధ్యలో మీరుండండి. ఒకరి పట్ల ఒకరికి నిత్యము అవ్యాజమైన అనురాగం, ప్రేమ
ఆరిపోని జ్వాల వంటి ప్రేమను పుట్టిస్తూ మీరు ఉండండి. సమృద్ధిగా అన్నవస్త్రాలు ఇచ్చి వారిని పోషించండి. వాక్యాహారముతో అనేక మందిని పోషించే యోసేపు కుటుంబంగా వీరిని చేయండి. వారి అక్కర్లన్నీ తీర్చండి. వారింట్లో కుటుంబ ప్రార్థన బలిపీఠము కట్టండి. వీరి ద్వారా అనేక మంది రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ రెండవ రాకడలో సకల పరిశుద్ధులతో ఎత్తపడి వీరు కూడా బల అనిపించుకుంటకు సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామములో స్తుతించి స్వతంత్రించుకొని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసములు చేరి వచ్చిన మనకందరికీ వధువు సంఘముగా భూమి మీద సిద్ధపడుచున్న భక్త కోటికి అందరికీ మరీ ప్రత్యేకంగా ఈనాడు పరిశుద్ధ వివాహములో ఏక శరీరులుగా జతపరచబడిన ఈ నూతన దంపతులు తిరుపతి వనితలకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమునికే జై. God bless you. What I wish you happy long married life. God bless you. కుటుంబ పెద్దలు వచ్చి ఆశీర్వదించండి.